కాంగ్రెస్ వల్ల నిజంగా మాకేం నష్టం లేదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కర్ణాటకలో గెలిచింది అండ్ తెలంగాణలో గెలవటంతో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా రకరకాల మార్పులు చేస్తామంటున్నారు. అందులో భాగంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీని కూడా విలీనం చేశారు కాబట్టి అక్కడ ఏపీపీసీసీగా ఆవిడకి బాధ్యతలు అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీలో ఉండాలనే కసితో ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఒకటైతే మీరన్నట్టు వైసీపీకి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు షర్మిల గారు గతంలో ఆర్గ్యుమెంట్ ఉండే తెలంగాణ ఎన్నికలప్పుడు ఐ విల్ బి ద తెలంగాణ. ఇప్పుడు కూడా ఆమె ఆర్గ్యుమెంట్ మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు చేంజ్ అయింది. ఎప్పుడైతే చేరికనాడు చెప్పింది అండమాన్ టు ఎక్కడికి కాశ్మీర్ ఏదో ఎక్కడ పంపినా పోతానది. నాకుండే సమాచారం ఆమెను ఒప్పించి ఏదైతుందో డిస్కషన్ జరిగాది. నేను అనుకుంటున్నా ఏపీసీసీ ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఎవరైతే టికెట్ రాదో పొటెన్షియల్లో గతంలో ఉండే సంబంధాలతోటి ఆమె వల్ల ఏదైతుందో ఆమె క్యాంపెయిన్ ఎట్లా చేసిందో మీకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర పార్టీని నిలిపింది. ఉప ఎన్నికలు 17 ఆంధ్రలో, ఇక్కడ సురేఖ గారు 18 రాజీనామా ఇస్తే సురేఖ గారు ఓడిపోయారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరిలో, నర్సాపూర్లో ప్రసాదరాజు వెస్ట్ గోదావరిలో 15 గెలిచింది. షర్మిల గారు ఆ రోజు ప్రచారం చేయకపోతే అంటే అంత ఫైర్ పోకపోతే నేను అనుకుంటున్నా ఒక 7-8 సీట్లు వస్తుండే, 7-8 టీడీపీకి వస్తుండే సిచ్యువేషన్తో. ఖచ్చితంగా ఆమె ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆమె కంటే బ్యాక్గ్రౌండ్లో క్రిస్టియానిటీలో ఇవాళ తెలంగాణ ఆంధ్ర కాదు, దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అతను ఏదైతుందో వెరీ పాపులర్. అనిల్ బ్రాహ్మణుడై కూడా పర్ఫెక్ట్ పాలంతా అని చెప్పలేను. పాలు ఎందుకంటే డిఫరెంట్ పోయింది అనుకోండి. ఈయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ వ్యాపారాలు, ఫ్యామిలీ. అతనేమో అదే దేశాల్లో దానికి లాబీ ఉండే, అప్పుడు ఎవరు లేకుండే పోటీ. బట్ మన బ్రదర్ అనిల్ వలన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. నేను అనుకుంటున్నా అఫీషియల్గా కనపడకపోవచ్చు. అక్కడ రెడ్డిస్ కానీ, దళితులు కానీ, ఇలా గుంటూరు కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, కృష్ణాలో మ్యాక్సిమమ్ అసలు ఎన్ని చర్చలు ఉంటాయో, ఎంతోమందో అసలు లక్షల మంది ఉంటారు ఈయన పోయేదంటే. ఆ మన మైనార్టీ ఏదైతుందో, ఇది క్రిస్టియన్ మైనార్టీ ఏదైతుందో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. నేను అనుకుంటున్నా వాళ్ళు లెక్కలు చెప్తుంటే నేను చెప్పడం కూడా బాగుండదు అనుకోండి. ఇట్ షుడ్ బి 8 to 10%. మోర్ దాన్ 50% పోలింగ్ అయిన దాంట్లో అనిల్ గారి వల్ల కాంగ్రెస్కి రావడం ఖాయం. 3-4% ఓన్లీ అది. తర్వాత రాజశేఖర రెడ్డి లెగసీ మైనార్టీ, ముస్లిం మైనార్టీ 4% రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతుందో స్పెషల్ స్టాటస్ అని ఇచ్చింది, రాష్ట్ర విభజన చేసింది కదా. బీజేపీతో ఎలయన్స్ ఉండి మంత్రులుగా ఉండి సాధించలేకపోయాడు బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాల్లో మద్దతు చేసిండు, అన్ని బిల్లులో వివాదాస్పదలో ఆయన సాధించలేకపోయాడు. మమ్మల్ని గెలిపిస్తే మేము స్పెషల్ స్టాటస్ తెస్తాము, కాంగ్రెస్ రాబోయే రోజుల్లో వస్తుందని ప్రచారం చేసినాం. ఓటింగ్ మీద ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితమైనప్పుడు ఏదైతుందో ఇట్ విల్ గో. నేను అనుకుంటున్నా 15, 12, 13 ఏదైతుందో 20% వరకు, 16-17% వరకు పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్. ఆ చీలిక వలన జగన్ తీవ్రంగా నష్టపోతాడు. తీవ్రంగా టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి వస్తుంది. అడిషన్గా పవన్ కళ్యాణ్ గారు కలవడం దానివల్ల వస్తున్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో ఓటు, నెగటివ్ ఓటు, కాంగ్రెస్ ఏదైతుందో ఆయన ఓటును చీల్చాడు. నెగటివ్ ఓటేమో వాళ్ళకి యాడ్ అవుతుంది. అదే చంద్రబాబు గారు సపోజ్ బీజేపీ అయింది, పవన్ కళ్యాణ్ అయింది, షర్మిలి గారు పార్టీ ప్రెసిడెంట్ క్యాంపెయిన్ లేకపోతే క్రిస్టియన్ ఓటు అంతా 100% సాలిడ్ అయిపోతుంది. ముస్లిం కూడా మోర్ దాన్ 50 పోతుంది. ఇప్పుడు ఏదైతుందో క్రిస్టియన్లో మోర్ దాన్ 50, ముస్లింలో మోర్ దాన్ 50 ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి చీల్స్తుంది. ఎవరు ఓట్లవి? షర్మిలి గారు ప్రెసిడెంట్ లేకపోతే వైఎస్ఆర్. అవి ఏ పరిస్థితిలో అటు పోవు. కనుక ఇది చాలా బెనిఫిట్ అయితే టీడీపీకి బెనిఫిట్ అయ్యి ఖచ్చితంగా అబ్సల్యూట్ 170 అంటే 88 కాదు, ఖచ్చితంగా ఫిగర్ ఏదైతుందో 151 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పొటెన్షియల్ క్యాండిడేట్ వచ్చిండ్రు, కొన్ని క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్ వచ్చిండ్రు. తెలుగుదేశం ఆపర్చునిటీ లేక పవన్ కళ్యాణ్ గారు అడిగినరు వీక్ క్యాండిడేట్కు. కొన్ని పేర్లు చెప్పదలుచుకోవాలి, బాగుంటుంది. వాళ్ళు నాకు ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ పట్టుబడతారు. అక్కడ వస్తే ఆ ఓడిపోయే ఛాన్స్ ఉంది. సీట్లు రెండు ఉన్నాయి నాకు తెలుసున్నాయి, నాకు ఫ్రెండ్స్కే. తో ఏమవుతుంది, వాళ్ళు వీక్ అవుతారు. పవన్ కళ్యాణ్ దాని మీద చేయడంలో ఆయన కామన్ సింబల్ మీద చేయడు, సైకిల్ మీద చేయడు, ఆయన గ్లాస్ మీద చేస్తాడు.
చేయొచ్చు, ఆయన అనుకుంటే చేయొచ్చు, కానీ ఆయనకు రికగ్నిషన్ రావాలి కదా పార్టీకి. ఆయన సింబల్ వేరే ఉంటుంది. తర్వాత వీక్ క్యాండిడేట్ టీడీపీ ఓటు అంతా ఏదైతుందో రేపు వస్తే పవన్ కళ్యాణ్ వస్తే మళ్ళీ అతనే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారు, అతనికి ఓడియాలని టీడీపీ క్యాడర్కి ఉంటుంది. ఆర్ టీడీపీలో ఉండే పొటెన్షియల్ ఎవరి దగ్గరికి వస్తాడు, కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది. అటువంటి సీట్లో కొన్ని గెలిచే అవకాశం ఉంది. నేను అనుకుంటున్నా కొన్ని సీట్లు రావచ్చు కాంగ్రెస్కి ఏదైతుందో చర్మీలు రావచ్చు. ఎక్కడన్నా మిస్ఫైర్ అయితే ఈ కాంబినేషన్లో టికెట్లు మిత్రపక్షాలకు ఇవ్వడం వలన ఓటార్ ఏదైతుందో పార్లమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కు. బట్ 2029లో నేను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను, ఒక పత్రికాధిపతి ఏదైతుందో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. షర్మిలి గారి వ్యూహము రాహుల్ గాంధీకి ఏదైతుందో ఇప్పుడు కాదు, 2029 ప్లానింగ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండే 5 ఏళ్ళు ఏం చేయలేకపోయింది, ఆంధ్రకు స్పెషల్ స్టాటస్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఇది 2 సార్లు అదొకసారి అయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వస్తే స్పెషల్ స్టాటస్ వచ్చి మనకు కొన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కూడా ఈ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ ఇది 3వసారి మోడీ గారు అయినాక ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది 2029కు ఇంప్రూవ్ అయినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అనేది ఇది లాస్ట్ అని నేను అనుకుంటున్నా. చంద్రబాబు గారి తర్వాత ఏదైతుందో నేను అనుకున్నా లోకేష్ గారికి టేక్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఏది 5 ఇయర్స్ లోపటిని కొంచెము వీక్ అయ్యాడు, హెల్త్ కూడా చూస్తే. ఇంకా 5 ఏళ్ళు పనిచేయాలంటే యాక్టివ్గా రోజు 12-14 గంటలు పనిచేయాలంటే కూడా కొంచెం హెల్త్ సహకరించే అవకాశం లేదు. సో అతని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో ఈ విల్ బి ద రిటైర్ అండ్ టేక్ ఓవర్ ఆటోమేటిక్గా. నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి డిప్టీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఖాయము, దాంట్లో 100%, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఆయన అడిగిన పోర్ట్ఫోలియో ఇస్తారు. ఆయనకి 25-30 స్థానాలు ఇచ్చినా దాంట్లో ఎన్ని గెలిచినా, తర్వాత లోక్సభ 2-3 ఇచ్చినా ఎన్ని గెలిచినా అతను గెలవడం అనేది అసెంబ్లీ ఖాయం. ఎక్కడి నుంచి చేసినా ఈసారి చూజింగ్లో పోయినసారి ఓడిపోయాడు 2లో. చిరంజీవి గారు 1 ఓడిపోయాడు సొంత జిల్లాలో, తిరుపతిలో గెలిచాడు. ఇతను ఈసారి ఏదైతుందో ఖచ్చితంగా 1 చేస్తాడు, అది 1 గెలిచే అవకాశం ఉంది. అతను డిప్టీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. ఏ పరిస్థితిలో కూడా టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అధికారం రావడం అనేది ఖాయం.